ఒకప్పుడు ప్లేగు వ్యాధితో చనిపోయినటువంటి కోట్లాది మంది లేదా లక్షలాది మంది దానికి గుర్తుగానే కట్టినటువంటి కట్టడం హైదరాబాద్లో మనకు తెలుసు. అట్లాగే ఒకప్పుడు దోమకాటుకు చచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. మలేరియా వచ్చినా లేకపోతే కనుక టైఫాయిడ్ లాంటి వాటికి, టైఫాయిడ్ అంటే దోమకాటు కాదు కానీ బట్ దానికి కూడా జ్వరానికి ప్రాణాలు కోల్పోయేటటువంటి ఉండేది, డెంగ్యూ కానీ ఇట్లాంటి వాటి వల్ల. అయితే కాలక్రమంలో ఆధునిక వైద్య వ్యవస్థ వచ్చాక కంట్రోల్ చేస్తున్న కొన్ని మన చేతుల్లో ఉండదు. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మలేరియా కారణంగా చావుల్ని తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వివిధ దేశాలకి టార్గెట్ పెట్టి చెప్పుకొచ్చింది. దాంట్లో భారతదేశము, నేపాల్, మలేషియా దేశాలు ఇదివరకు ఈ మలేరియా బారిన పడినటువంటి మరణాలు ఎక్కువ ఉండే. ఈ ప్రభుత్వాలు ప్రస్తుతం వాటి మీద సీరియస్గా దృష్టి సారించి ఎప్పటికప్పుడు మందులు ఇచ్చినటువంటి పుణ్యమా అని చెప్పేసి, లేదా వాటిని దోమల నివారణకి తీసుకున్నటువంటి చర్యల వలన కొంతవరకు వాటి సామర్థ్యం తగ్గడం వల్ల కావచ్చు, మలేరియా మరణాలు ఈ 3 దేశాల్లో ఇతర ఆఫ్రికన్ దేశాలతో పోల్చుకుంటే తగ్గినాయి, ఆగిపోలా. నోట్ దిస్ పాయింట్, ఆగిపోలా, తగ్గినాయి ప్రస్తుతం అన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది లెక్క.